వెల్కమ్ బ్యాక్. ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఎల్లుండి ప్రమాణ స్వీకారం కూడా ఉంది. ఒకవైపు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక శాఖలకు సంబంధించి లీకులు కూడా వస్తున్నటువంటి క్రమం అయితే మనకు కనిపిస్తోంది. పవన్ కు డిప్యూటీ సీఎం పదవి ఖాయం అయిపోయింది అని చెప్పేసి వార్తలు హల్చల్ కూడా చేస్తున్నటువంటి క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చినటువంటి టైంలో ఏపీకి అంటే గత 2 టర్మ్లు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. టీడీపీ బలంగా ఉంది. ఒకవైపు కేంద్రంలో కూడా కావాల్సిన పనులు చేయించుకునేంత బలంగా ఉంది అని చెప్పొచ్చు. సో అయితే ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, వీటన్నింటికి సంబంధించి మున్ముందు ఎటువంటి అడుగులు పడేటువంటి అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. మరోవైపు మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇవన్నీ ఒకటైతే ఎన్నికల టైం నుంచి కూడా చూస్తున్నాం, పోలింగ్ జరిగిన రోజు నుంచి కూడా చూస్తున్నాం. ఒకవైపు దాడులు ప్రతిదాడులు స్టిల్ ఇంకా కొనసాగుతున్నాయా, అసలు ఏపీలో ఏం జరుగుతోంది అన్నటువంటి చర్చ మరోవైపు జరుగుతోంది. మాట్లాడదాం. గెస్టులు రెడీగా ఉన్నారు. రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి, డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. రఫీ గారు చెప్పండి. ముందుగా మీతోనే స్టార్ట్ చేద్దాం. మంత్రివర్గ కూర్పుకు సంబంధించి మాత్రం చాలా అంచనాలు, ఎస్టిమేషన్స్ తో ఉన్నటువంటి క్రమంలో ఇంకొకటి ఏంటంటే మీకు వచ్చినటువంటి నెంబర్ అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది. అంటే అంచనాలు, ఆశావహులు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఎలా ఉండబోతుంది మంత్రివర్గ కూర్పు అనే చర్చ జరుగుతోంది. అండ్ మీ ఎస్టిమేషన్, మీ అంచనా ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు నేను చెప్పలేనని మీరు అనొచ్చు, బట్ మీకంటూ కొన్ని ఉంటాయి కదా, మీ పైన మీ దగ్గర నుండి ఏమో వార్తలు మాకు తెలుస్తాయి అన్నటువంటిది మాకు ఉంటుంది. సో ఆ ఉత్సాహంతో అడుగుతున్నాను, చెప్పండి. నమస్తే మేడం, మీకు అలాగే సుహాసిని గారికి నమస్తే, అలాగే రామ్మోహన్ గారికి, హెచ్ఎండి వీక్షకులందరూ కూడా శుభోదయం. నమస్తే మేడం. తినబోతూ రుచి అనుకున్నా ఇవాళ సాయంత్రానికి ఎవరెవరు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే సీఎంఓ నుంచి ఫోన్లు వెళ్తాయి, ఎవరికి మంత్రి పదవులు ఇస్తున్నారు అనేది ఫోన్లు వెళ్తాయి. మనం చూసాం కదా, కేంద్రంలో మంత్రివర్గం గ్రూపుపై ముందు ఒక రోజు ముందే ఫోన్లు వస్తే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అభినందన తెలియజేయటము అన్ని కూడా జరిగినాయి కదా. అలాగే ఇవాళ సాయంత్రం వచ్చేస్తాయి, అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఆశావాహులు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది కాబట్టి. ఇప్పుడు జనసేనకి ఒక 4 మంత్రి పదవులు, బీజేపీకి 2 అని చెప్పి అంటున్నారు. మిగతా మొత్తం చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేస్తారా, లేదా 2-3 ఖాళీ ఉంచుతారా అనేదే ఇప్పుడు కొంచెం సస్పెన్స్ కొనసాగుతుంది. అంటే జనరల్ గా మొత్తం ఫిలప్ చేశారనుకోండి, ఇంకా మళ్ళీ ఏదైనా మార్పులు చేర్పులు వస్తే వాటిని డ్రాప్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఒకటి రెండు వేకెన్సీలు పెట్టారనుకోండి, ఆ పరిస్థితులను బట్టి ఏదైనా అకామిడేట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మాకు వస్తున్న లీక్స్ అంటారా, లేకపోతే విశ్వసనీయ వర్గాల సమాచారం అంటారా, ఏమైనా కూడా అంటే ఒకేసారి వీలైనంత త్వరగా దీనిపైన వన్ టైం సెటిల్మెంట్ లాగా చేసి టోటల్ గా ఇంకా పాలన వైపు వెళ్ళిపోదాం, మళ్ళీ మంత్రివర్గ కూర్పు వాళ్ళకి ఇస్తారు వీళ్ళకి ఇస్తారు అన్నటువంటి చర్చ ఉండకూడదు, సమయం తక్కువ ఉంది అన్నటువంటి అంచనాతో టీడీపీ ముందుకెళ్తోంది అంటున్నారు. మరి అంటే ఆ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. ఇక ఒకేసారి చేసేస్తే ఇంకా ఆశావులు ఎవరు కూడా ఆశ పెట్టుకోకుండా వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో పనుల మీద ప్రభుత్వం నుంచి ఏమేమి పనులు చేయించుకోవాలని దాని మీద ఉంటారు. 1-2 ఖాళీ ఉంచితే ఏంటంటే నాకు రావచ్చు అనేటువంటి దాని మీద నాయకుల చుట్టూ తిరగటం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ మంత్రివర్గ కూర్పులు, మంత్రివర్గ విస్తరణలు ఇవన్నీ కూడా కొత్త కాదు. ఆయన ఇప్పటికే ఇది 4వ ముఖ్యమంత్రిగా వస్తున్నాడు కాబట్టి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఆయన ఏ పద్ధతి ఎంచుకుంటాడు అనేది మనం చెప్పలేము. ఆయన కూడా ఈసారి ఏ లీకులు ఇవ్వలేదు మరి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కూడా మా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫలానా వాళ్ళు ఖచ్చితంగా మంత్రి అవుతారంటే కొంతమంది ఖచ్చితంగా అయ్యేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మంత్రి అవుతారు. ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి. ఇప్పుడైతే ఈసారి మహిళలు పెద్ద ఎత్తున గెలిచారు, అలాగే యువత కూడా గెలిచారు కాబట్టి వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పేసి వార్తలు వస్తారు. నిన్నంతా కూడా చాలా మంది
శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. బహుశా ఇవాళ కూడా టీడీఎల్పీ మీటింగ్ అయిన తర్వాత కూడా సాయంత్రం దాకా కూడా కలిసే పరిస్థితి ఉంటుంది. అయితే సేమ్ టైం మేడం కొత్తగా ఎన్నికైన వాళ్ళ సంఖ్య కూడా చాలా మంది ఉంది. మా 134 మందిలో చాలా మంది కొత్తగా ఎన్నికైన, అలాగే బీజేపీలో కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే జనసేనలో కూడా. కాబట్టి కొత్తగా కొత్త పాత అది మేళ ఉంటుంది అనేది మనం అనుకోవాలి. తర్వాత స్పీకర్ స్థానం కూడా ఫిలప్ చేయవలసినటువంటి పరిస్థితి, అలాగే డిప్యూటీ స్పీకర్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఆశావాహులందరినీ కూడా వాటిని ఎడిట్ చేయటం, కొంతమందికి విప్పులు చీఫ్ విప్ ఇవ్వటం, కొంతమందికి విప్పులు ఇవ్వటం, ఇలా కొన్ని సర్దుబాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా సరే అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి మాటని శిరసావించవలసిందే గాని ఎక్కడ కూడా అసంతృప్తిని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మాత్రం అయితే ఉండదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాగా ఇది 2.5 సంవత్సరాలకే ఉంటది, మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత మొత్తాన్ని మార్చేస్తాను, అలాంటి ప్రకటనలు కూడా ఉండవని చెప్తాను. సుహాసిని గారు నమస్తే అండి. అండ్ చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండే అంచనా ఇలా ఉంటుందేమో మేబీ, అంటే అఫ్ కోర్స్ ఇవాళ సాయంత్రానికి రఫీ గారు అన్నట్టు తెలిసిపోతుంది. బట్ మీరు చెప్తే కాస్త ఫస్ట్ ఆన్ మీ దగ్గర ఉన్నటువంటి ఖచ్చితంగా లోపల బాగానే చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇది కూటమికి చాలా ఘన విజయం కట్టబెట్టారు ప్రజలు. కాబట్టి వాళ్ళ అంచనాకి ఏమాత్రం తగ్గకుండా ఏ విధంగా ఎవరెవరిని ఏ శాఖ కేటాయింపులు చేయాలి అన్నది ఖచ్చితంగా 3 పార్టీలు ఒక సమీక్షా సమావేశం, దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ అంటూ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మన కేంద్రంలో చూసాం జ్యోత్స్న. సో ఇక్కడ ఏంటంటే కేంద్రంలో ఏ విధంగా థర్డ్ టైం మోదీ 3.0లో ఎందుకే కొందరిని అదే విధంగా కంటిన్యూ చేయడానికి గల కారణం కూడా మనం చూసాం. మనం కనుక ఆ విషయాన్ని కొంచెం అనలైజ్ చేస్తే, ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు ఒక ఆర్థిక వ్యవస్థని అందులో జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసి కొంత ఒడిదుడుకులు తట్టుకుని పటిష్టంగా నిలబడి 5వ స్థానానికి వచ్చి ఇప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీకి పరుగులు తీస్తున్నాం. సో ఆ సక్సెస్ బట్టి నిర్మలా సీతారామన్ గారికి మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ ఫైనాన్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు, మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏమో జయశంకర్, వీరిద్దరికి విషయానికి వచ్చేసరికి మనం చూసాం ఎన్నో ఆపరేషన్స్ జరిగాయి. అంటే లైక్ యుక్రెయిన్ నుంచి మన వాళ్ళని తీసుకురావడానికి, సుడాన్ నుంచి, ఈ మధ్య లేటెస్ట్ గా ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ గంగా, సో ఇదే కాకుండా సముద్ర సేతు, ఆపరేషన్ రాహత్, ఇలా ఎన్నో చాలా దిగ్విజయంగా చాలా సక్సెస్ఫుల్ గా వేరే దేశాల నుంచే మన దేశానికి తీసుకొచ్చారు. ఈవెన్ ఇంకా కోవిడ్ టైంలో కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ వాళ్ళు చేసింది అక్కడి నుంచి మన వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అదే విధంగా హోమ్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ఒక సెన్సిటివ్ ఏరియాస్ లో కూడా ఎక్కడ ఇంత వైలెన్స్ కూడా లేకుండా పూర్తిగా అబ్రగేషన్ ఆఫ్ 370 ఆర్టికల్ పెట్టినప్పుడు చాలా సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చారు అమిత్ షా గారు. సో దాన్ని బేస్ చేసుకుని మనకి మళ్ళీ హోమ్, అలా ఒక హిస్టరీని బట్టి వాళ్ళని అదే విధంగా కంటిన్యూ చేయడం జరుగుతుందండి. సో అదే విధంగా ఇక్కడ వైద్య కానీ విద్య కానీ, ఇప్పుడు రైల్వేస్ అశ్విని వైష్ణవ్ గారు హీ హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్. దానికి తోడు ఆయనకి ఈసారి ఐటీ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన రాష్ట్రానికి ఏ విధంగా అయితే మన రాష్ట్రము పక్క తెలుగు రాష్ట్రాలు అంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 5 మందికి కేంద్ర కేబినెట్ లో ఇచ్చిన గనుల సంగతి చూస్తే ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ కాంబినేషన్ అన్నమాట. నిజంగా ఇక్కడ పౌర విమానయాన రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వడం అన్నది గతంలో అశోక్ గజపతి రాజు గారు చేశారు అది. సో దాన్ని కంటిన్యూయేషన్ కనుక వీరికి ఇచ్చినట్టయితే, అది కాకుండా ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతోంది, రేపు పొద్దున్న విజయవాడ, తిరుపతి, ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ కావాలి ఆంధ్రప్రదేశ్ కి అంటే ఈ పౌర విమానయాన చాలా అవసరం మన రాష్ట్రానికి. సో అదే విధంగా ఇప్పుడు పెమ్మసాని గారికి కానీ, ఇటు శ్రీనివాస వర్మ గారికి కానీ మనం చూసినట్లయితే ఇప్పుడు ఉక్కు అని భారీ పరిశ్రమలు, అది రాష్ట్రంలో చాలా ఖచ్చితంగా మనం రేపు పొద్దున మన భారీ పరిశ్రమలు కూడా మనకి కొత్తవి రావాలి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి. అదే కాకుండా పెమ్మసాని గారికి ఇచ్చినది అయితే గ్రామీణాభివృద్ధి అండి అండ్ కమ్యూనికేషన్.
సో రూరల్ డెవలప్మెంట్ ఇట్స్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ డెవలప్మెంటల్ ప్రాసెస్. సో ఇది చాలా ముఖ్యమైన గన్నులన్నీ కూడా టచ్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన ఒక డెసిషన్స్ ఇవి. అండ్ మనకి పక్కన రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారికి గన్నులు భారీ అంటే బొగ్గు గన్నులు, అది నిజంగా ఒక సుప్రీం క్యాబినెట్ ర్యాంక్. అది దేనికి అదేనండి, అలా అని ఒక క్యాబినెట్ తక్కువ ఎక్కువ అని చెప్పలేము. 30 క్యాబినెట్ ర్యాంక్స్ అండ్ 5 ఇండిపెండెంట్ ఛార్జెస్ అండ్ 36 మినిస్టర్ ఆఫ్ స్టేట్ లో చాలా చక్కగా మన 2 తెలుగు రాష్ట్రాలకి న్యాయం చేకూర్చారు. అదే విధంగా ఇక్కడ కూడా మన రాష్ట్రంలో మేము కూడా మనకి 8 మంది భారతీయ జనతా పార్టీ ఈసారి అసెంబ్లీ నుంచి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. 3 మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ మనం చూసాము. అందులో ఒకరికి మనం కేంద్రంలో ఆల్రెడీ కేబినెట్ లోకి వెళ్ళారు. సో ఇక్కడ అసెంబ్లీస్ సంబంధించినంత వరకు 8 మందిలో అందులో అనుభవజ్ఞులు ఉన్నారు, చాలా సీనియర్ నాయకులు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి. సో వీటిల్లో ఎవరెవరికి ఏమి ఇవ్వాలి అన్నది ఖచ్చితంగా మా అధిష్టానం డిసైడ్ చేసి వాళ్ళు ఒక సమీక్ష చేసి ఏది తీసుకున్నా కేంద్రం ఏ విధంగా అయితే చాలా ద బెస్ట్ డెసిషన్స్ అయితే తీసుకున్నారో మన దేశం కోసం, అందులోనూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అదే విధంగా రాష్ట్రంలో కూడా ఉంటుంది అని మేము భావిస్తున్నాం. అయితే సుహాసిని గారు, అంటే కూటమి అయినప్పటికీ సెంట్రల్ విషయానికి సంబంధించి ఇటు స్టేట్ ర్యాంక్స్ కూడా పెద్దగా అంటే ఒత్తిడి చేసినట్టు అనిపించలేదు. ఎట్ ద సేమ్ టైం స్టేట్ కు సంబంధించి కూడా మాకు మీ కావాలి అని మీరు పట్టుబట్టినట్టు అనిపించట్లేదు. లైక్ అంటే ఇక్కడ నెగటివ్ వైబ్స్ కాదు నేను క్రియేట్ చేసేది, నార్మల్ గా చెప్తున్నాను. అంటే ఏమీ నెగటివిటీ రాలేదండి. ఓకే ఫైన్. ఎందుకంటున్నా అంటే ఒత్తిడి చేసినట్టు కనిపించలేదు అన్నది ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ పాజిటివ్ వైబ్. అది కదా. సో అది ఒక లైక్ మైండెడ్నెస్ అండ్ ఆ అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడైనా సరే ఒక కూటమి అన్నప్పుడు ఆ పార్ట్నర్షిప్ లో ఆ అండర్స్టాండింగ్ ఉండాలండి. ఉన్నప్పుడే అది చాలా సక్సెస్ఫుల్ టీమ్ గా ముందుకు మేము వెళ్ళగలం. ఎందుకంటే ప్రజలు మామూలుగా మా మీద వాళ్ళు ఒక ఆశలు పెట్టుకోలేదండి. ఇట్స్ స్వీప్ ల్యాండ్ స్లైడ్ అన్నది ఎందుకు వచ్చింది అంటే మనం మరి వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా మేము చాలా సక్సెస్ఫుల్ గా ఇప్పుడు పరుగులు పెట్టించాలి. ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ అన్న ఒక నినాదం మేము చేశామో, కేంద్రంలోనూ ఎన్డీఏ ఉండి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉంటే ఇప్పుడు పరిశ్రమలు రావడం, ఇక్కడ ఉన్న కనెక్టివిటీ ఆల్రెడీ మనం చూసాం. గడ్కరీ గారి విషయం కూడా మనం చెప్పుకోవాలి. 2014కి 96,000 కిలోమీటర్లు మాత్రమే నేషనల్ హైవేస్ ఉన్నది. వారు వచ్చిన తర్వాత 1,50,00,000 నేషనల్ హైవేస్ అండి కిలోమీటర్స్. అంటే అసలు ఇది ఎక్కడ కూడా ఆలోచనకి దగ్గరగా లేనిది. అంత చక్కని ఒక పనితనం చూపించారు. కాబట్టి వారికి అదే గన్నులు అదే కేటాయించి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వీరందరి సహాయ సహకారాలు మన రాష్ట్రానికి కూడా మనం తీసుకొస్తూ మనం ఎంతవరకు చేయగలం. ఆల్రెడీ మనం చూసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 10 సంవత్సరాల్లో రీజనల్ గా ప్రభుత్వం అటు ఇటు మారినా కేంద్ర సహకారం రాష్ట్రానికి ఎక్కడ ఆగలేదండి. చాలా మనం 2014 నుంచి 2024 వరకు ఒక వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనుకుంటూ ఒక వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఏమేం చేశామన్నది మేము కంటిన్యూగా చెప్పుకుంటూనే వెళ్తున్నాం. ఇప్పుడు అది కూడా ఏమాత్రం ఆగకుండా ఎక్కడా కూడా, బికాజ్ అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ ఉంది కాబట్టి ఎక్కడ ఫండ్స్ విషయంలో అక్కడి నుంచి వచ్చినవి ఏమాత్రం ఇక్కడ డైవర్ట్ అవ్వకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ చిత్తశుద్ధితో ఒక కమిట్మెంట్ తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి కంకణబద్ధులై పూర్తి స్థాయిలో పనిచేసి అభివృద్ధి అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చూపిస్తుంది అని మా సంకల్పం. రామ్మోహన్ రావు గారు ముఖ్యంగా అంటే సెంట్రల్ క్యాబినెట్ కూర్పుకు సంబంధించి ఒకటైతే ఇప్పుడు ఏపీకి సంబంధించి కూటమిలో మంత్రివర్గ కూర్పు అనేది పెద్ద టాస్క్ గానే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆశావాహులు కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం. కొన్ని జిల్లాలు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితుల్లో కొన్ని కోటాలు ఉంటాయి, కొన్ని మహిళా కోటా అని, సామాజిక వర్గ పరంగా కొన్ని కోటాలు అనేవి. సో ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? జ్యోత్స్న గారు, మీకు అట్లాగే రఫీ గారికి, సుహాసిని గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ఈ సందర్భంగా మీరు అడిగిన ప్రశ్న కన్నా ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రాజకీయ పార్టీలకు చేయదలుచుకున్నాను. ఇక్కడ మేధావుల మౌనం, నేను మేధావిని అని కాదు కానీ జనరల్ విశ్లేషకులు, మేధావులు చాలా మంది పార్షియల్ గా అటుపక్క ఇటుపక్క ఉండిపోతున్నారు. రఫీ గారు బాగా తెలుసు, నేను అంశాల వారి మద్దతు, అంశాల వారి వ్యతిరేకత మాట్లాడారు. కనుక వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విధ్వంసాన్ని నిర్మాణం వైపు పోయే క్రమంలో గతంలో 5 ఏళ్లు విధ్వంసం జరిగింది. నిర్మాణం వైపు పోయే క్రమంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. వీటిని మనం అందరం ఖండించాలి, పార్టీలకు అతీతంగా. ఇక్కడ అధికారం శాశ్వతం కాదు, పార్టీలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలు శాశ్వతంగా, అధికారం శాశ్వతం కాదు. కనుక ఆనాటి దాడులను ఖండించాను, ఇవాళ దాడులను కూడా ఖండిస్తున్నాను.
పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధరేశ్వరి గారు కానీ, అన్ని పార్టీలు ఈ దాడులను ఖండించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చివరిగా నష్టపోయేది పౌరులే కదా, సామాన్య ప్రజలే కదా. ఎవరైనా కానీ సామాన్య ప్రజలు ఆవేశంతోనే రకరకాలుగా పార్టీల కట్టుబడు, పార్టీల నాయకుల కంటే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజ భక్తి ఎక్కువ చూపించిన సందర్భాలు ఉన్నాయి. నేను వాళ్ళు తప్పు చేయలేదంటున్నాను. కానీ కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అంటే లోకమంతా గుడ్డిదైపోతుందని నేను అంటున్నాను. కనుక దయచేసి ఏ పార్టీ నాయకుడు కూడా దీని మీద ఖండించడం లేదు నేను నా ఆవేదన. చూస్తున్నాం విశ్లేషకులు చాలా మంది అన్ని టీవీలో ఇటుపక్క అటుపక్క చీలిపోయినారు. అసలు ఒక రకంగా డైరెక్ట్ గా ఈ ఆటవిక రాజ్యాన్ని ప్రతిపాదిస్తున్నారు అనిపిస్తున్నారు. కానీ రాజ్యం నిర్వహించాల్సిన కర్తవ్యం మూడే. ఒకటి ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయాలి. ఈ మూడుకి మించి ఇవన్నీ సంక్షేమము, అభివృద్ధి ఇవన్నీ తర్వాతే. అశోకుడి కాలంలో కూడా ఆయన అదనంగా చేసి కానీ వాడు చెప్పుకుంటున్నాం మనం. మిగతా రాజ్యం అనే రాజ్యావతరణ సిద్ధాంతం చెప్పేది ఏంటంటే ఈ మూడుకు మించి చేయొచ్చు, కానీ ఈ మూడైతే ప్రధాన కర్తవ్యాలు అంటున్నారు. కనుక వాళ్ళ కొత్త ప్రభుత్వానికి మనకు అభినందన తెలియజేసుకుంటూనే రేపు వచ్చే ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లో శాంతి పద్ధతులు నెలకొల్పాలి. ఇంకొక పెద్ద ప్రమాదం కూడా ఉంది. 20వ తారీఖు దాకా మాత్రమే ఇవాళ కేంద్ర బలగాలు ఉంటాయి. 20 తర్వాత పూర్తిగా రాష్ట్ర బాధ్యత రాష్ట్ర పోలీసులు వస్తారు. రాష్ట్ర పోలీసుల మీద బాధ్యత ఏంటంటే రాష్ట్రం మీదనే శాంతి పద్ధతుల బాధ్యత ఉందమ్మా. ఎందుకంటే ఇది కొంచెం అకాడమిక్ అనిపిస్తుండొచ్చు, బోర్ అనిపిస్తుంది. నాకు ఎవరు వచ్చినా పెద్ద సమస్య లేదు. అక్కడ ఎవరైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ప్రజలు అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతులు అభివృద్ధి చెందాలి. ఇది ముఖ్యంగా నాకు. ఇక రెండు సుహాసిని గారు ఇంతకుముందు దాకా మనకు కేంద్ర మంత్రివర్గం నుంచి అద్భుతంగా విశ్లేషించారు. అందులో నాకు కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. కానీ మనము మనదైన రీతిలో ఇప్పుడు మళ్ళీ డిమాండ్ ముందర పెట్టి ఒక పెద్ద థ్రెట్ ఏంటంటే రేపు కూటమి ప్రభుత్వానికి అనుకోకుండా మీడియా కానీ కొందరు మాట్లాడే వాళ్ళు కానీ చాలా కొత్త టార్గెట్స్ పెట్టి పాత మర్చిపోయిన దాన్ని కూడా మళ్ళీ ముందర ప్రత్యేక హోదా చేస్తారా ఇట్లా మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదనుకున్నాను. ఇప్పుడు అదిలోని హంసపాదం అన్నప్రసాదం నాడే ఆవకాయ పచ్చడి అంటే బాగుండదు. కనుక నేను ఏమైతే అవసరం ఉందో తెచ్చుకుందాం, ఓపిక పడదామని. సబర్ కా పల్ మీఠా రాయితా అనే సామెత ఒకటి ఉన్నది. ఓపిక పడితే అదే వస్తుంది. కానీ ఇప్పుడే గతంలో మనం పెద్ద పొరపాటు చేసినాం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి కానీ లేకపోతే మనకు వైసీపీ ట్రాప్ లో పడి నేను మొత్తుకున్నాను. అప్పుడే 2 సంవత్సరం ముందు నుంచే విడిపోతే చెడిపోతాం, వద్దు మీరు కలిసి ఉందామనంటే వినలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తప్పు చేసింది కాదంటలేదు, వాటి మీద తెగదెంపు చేసుకునేంత తప్పు ఉండదు. మా అమ్మ ఎప్పుడనేది జ్యోత్స్న గారు పంచాయతీ పెట్టుకున్నా కూడా కలిసి మళ్ళీ కలిసినట్టు ఉండాలండి. అది పోయింది. మొదలు మనకు పవన్ కళ్యాణ్ గారు విడిపోయారు. ఇది ఆనాడు ఆంధ్రప్రదేశ్ అమరావతి రైతుల గురించి మాట్లాడుతూ టీడీపీతో, ఆ తర్వాత రెండు ఆనాడు అన్నాను వైసీపీ ట్రాప్ లో పడుతున్నారు మీరు, కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉందాం తెచ్చుకుందాం. ఇక్కడ కేసీఆర్ తప్పు చేశారా? కేసీఆర్ అప్పుడు చేయలేదు, రెండోసారి చేసిండు. అక్కడనేమో మనకు చంద్రబాబు నాయుడు గారు చేశారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు వెంటనే ఇప్పుడు మనకు మళ్ళీ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ముందుకు తీసుకుంటే మళ్ళీ చెడిపోతాం అంటున్నాడు. ప్రత్యేక హోదా ఉండనివ్వండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఇంతకుముందు సుహాసిని గారు చెప్పినట్టు మనకు మంత్రిత్వ శాఖలు అద్భుతంగా వచ్చినాయి. ఈ మంత్రిత్వ శాఖల నుంచి పట్టించేవాడు మనవాడు కావచ్చు, ఇవి కాకుండా కూడా ఉన్నాయి అంటున్నాడు. ఉదాహరణ గడ్కరీ గారు మనకు పక్కనే మహారాష్ట్ర. వారు ఇప్పటి వరకు మన మంత్రి కాదు, మన తెలుగువాడు కాదు కదా, కానీ ఎన్ని మంచి పనులు చేసిండు మన రాష్ట్రాలకు. జాతీయ రహదారుల మంజూరులో ఆయన మంచి మనకు వరకు చెప్పాలంటే మంచి ఆదరణ ఇచ్చాడు. అట్లాంటివి నేను తీసుకుందాం అంటున్నాను. కేంద్ర మంత్రి వర్గంలో మన కోడలు, మన తెలుగు వారి కోడలు నిర్మలా సీతారామన్ ఉంది. ఆయన డబ్బులు ఉన్నప్పుడు బ్యాంకులో డబ్బులు ఉంటాయి కానీ క్యాష్ పంచిపెట్టలేడు. కానీ కొన్ని విధాన నిర్ణయాలలో కీలక పాత్ర పోషించే అవకాశం ఆర్థిక మంత్రికి ఉంటుంది. కనుక ఆ మంత్రిత్వ శాఖలలో పైన ఉన్న వాళ్ళని కూడా ప్రసన్నం చేసుకొని మనకు రావాల్సిన 4-5 అంశాలు ఉన్నాయి. పోలవరం పూర్తి చేయాలి, పెద్ద టార్గెట్. రెండోది అమరావతి రాజధాని. మొన్న చాలా సంతోషం అనిపించింది నాకైతే. అమరావతి రాజధాని మళ్ళీ పునర్నిర్మాణమే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని ఉంటాయి ప్రైవేటీకరణ విశాఖ పట్టుబట్టొద్దు అంటున్నాడు ఇప్పుడే. అట్లానే ఆ ప్రత్యేక హోదా పట్టుబట్టొద్దు అంటున్నాడు. అట్లాగే మనకు ఉక్కు కర్మాగారం వెంటనే పట్టుబట్టొద్దు, కొన్ని కొంచెం క్లియర్ చేసుకుందాం. వెంటనే మనం ఉన్న సమస్యలు చేయాలి. ఇక వెంటనే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అట్లాగే కూటమి మీద కానీ పెద్ద బాధ్యత ఏంటంటే, సరే పొత్తులో ఇచ్చినాయి, గెలిచింది, అయిపోయింది. మంత్రివర్గం చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్పాలంటే ఆయన గతంలో ఈ టికెట్లు కేటాయించినప్పుడు బీఫారాలు ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నారు. ఆయన నా 40 ఏళ్ల ఇండస్ట్రీలు ఎన్నడూ కూడా రాజకీయ జీవితంలో ఇంత కసరత్తు ఎప్పుడు చేయలేదు, ఏది టికెట్లు కేటాయించడానికి అన్నారు. ఇవాళ కూడా అదే పరిస్థితి అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు 130 సీట్లతో టీడీపీ, 21 తోని జనసేన, 8 బీజేపీ ఉన్నప్పుడు కష్టమే. నేనేమంటానంటే వాళ్ళు నిర్ణయించు పెద్ద సమస్య కాదు. 21 జనసేన వారికి నష్టం. ఇంకా పూర్తి గెలిచాను కదా వాళ్ళు కూడా, జనసేన కూడా.
బీజేపీ కూడా. అందుకని నేనేమంటున్నాను అంటే మంత్రివర్గంలో సీనియర్ అందరు గెలిచారు. ఇప్పుడు గమనించిందంటే చాలా మంది మొన్నటిదాకా రాజకీయ విరమణ అయిపోతుంది ఈ తర్వాత లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా గెలిచారు. కనుక సీనియర్ పార్టీ వాళ్ళ లేకపోతే ఈ కొత్తగా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఇవ్వన్నా మొన్న లేకపోతే అంత సునామీని తట్టుకొని 151 సీట్లు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సునామీని తట్టుకుని 23 మంది గెలిచారు. అందులో 5 పోయింది అనుకోండి, మిగతా 18 మంది అవుతున్నారు కదా, ఆ 18 మందిలో ఇవన్నీ తీసుకోవాలా అంటే పెద్ద పరీక్ష అంటున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఓ రకంగా చెప్పాలంటే కూటమి కొత్త కదా వారికి, వారు సమన్వయం పాటిస్తారు, సమన్వయం చేస్తారు, కొత్త పాత కలయికగా మంత్రివర్గం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సరే పదవుల సంఖ్య అంటారా 4, 6, 4, 2 జనసేన 4, బీజేపీకి 2, మిగతా 18 అంటే పార్లమెంట్ సీట్ల లెక్క కలుస్తుంది మనకి. సీట్ల సంఖ్య అంటే ఏ సెగ్మెంట్ లో ఏ విధంగా చూసినా కూడా మహిళలు ఎక్కువే ఉన్నారు, యువత ఎక్కువ ఉంది, సీనియర్లు ఎక్కువగానే ఉన్నారు, అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అంటే మంత్రివర్గం గతంలో మంత్రిగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే ఇప్పుడు ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు. కాకపోతే ఈవెన్ అంటే ఏది ఇచ్చినా కూడా అక్కడ అసంతృప్తి చెలరేగే అవకాశం, ఆ తర్వాత ఏదో దెబ్బపడేటువంటి అవకాశం అయితే క్లియర్ గా లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలను ఎవరికి ప్రియారిటీ అని అంటే తండ్రి తల్లి మీద అలిగే పరిస్థితి కూడా పిల్లలు అని మీరు అంటారు కదా నాయకులకైతే. అందుకని ఒక కసరత్తు చేయాల్సిందే. కానీ 2-3 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో రఫీ గారు అనేది కూడా నాకు అనుమానం, రఫీ గారు క్లారిటీ ఇచ్చారు కానీ 2.5 ఏళ్ళ అనే ఒకటి పెడతారా అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన పని మీరు చేయరనుకుంటున్నాను. కానీ ఇచ్చేది ఎందుకు 5 ఆపిస్తాం అనుకుంటున్నాను 20 మందికి. అంటే 25 ఇప్పుడు మనకు టార్గెట్, 20 దాటి ఇవ్వడానికి వీల్లేదు కనుక ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రులు 24 మంది మాత్రమే కనుక 6 పోతే మళ్ళీ 17. అంటే మనకు మన పార్లమెంట్ సీట్లలో ఎలాంటి కాంబినేషన్ జరిగిందో అట్లాంటిది జరుగుతుంది నేను అనుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఇప్పుడు మనకు పురంధరేశ్వరి గారు కూడా మరి ఏదైనా పదవి వస్తుందో వారికి ఏది స్పీకర్ అంటున్నారు. స్పీకర్ అంటే మంచిదే, ఆమె ఉన్న ఇంగ్లీష్ నాలెడ్జ్ కానీ తెలుగు కానీ పనికి వస్తుంది. అట్లానే మంత్రివర్గంలో కూర్పులో కూడా 2 రాష్ట్రాల్లో ఉన్న మంత్రులను కలుపుకొని గతంలో యూపీఏ 2 గవర్నమెంట్ లో 8 మంది మంత్రులు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. మనకు ఇప్పుడు 5 మంత్రులు వచ్చారు. ఈ 5గురితో మనం పనులు తీసుకోవాలంట. వర్మ గారికి ఇచ్చిన ఒకటి కానీ అంతకుముందు భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా ముఖ్యమైనది అంటున్నారు. ఎందుకంటే వాణిజ్య రాజధానిగా విశాఖపట్నాన్ని బాగా ప్రమోట్ చేయాలంటే దగ్గరగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. దానికి అవరోధం కూడా సాంకేతికంగా అవరోధం లేదు. ఉదాహరణ తెలంగాణలో అయితే వరంగల్లో ఆ ఎయిర్పోర్ట్ పెట్టాలంటే జిఎంఆర్ వాళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే దగ్గర ఉంది కదా. ఇక్కడ అట్లా ఉండదు. తిరుపతి ఎయిర్పోర్ట్ బాగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అదని అభివృద్ధి చేయడం. ఈ రెండింటి మధ్యన కర్నూలు కూడా అంటే రాయలసీమలో మర్చిపోవద్దు కనుక మనకు హైదరాబాద్ కు బెంగళూరు మధ్యన కర్నూలు రకంగా చెప్పాలంటే అనంతపురం వాళ్ళకి బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర, కానీ ఇటు పక్కన చూసుకుంటే హైదరాబాద్. కాకపోతే ఇప్పటి వరకు అంటే ఉన్నటువంటి సిచ్యువేషన్లు చూస్తున్నటువంటి పరిస్థితులు అంటే విశ్లేషణలు వీటన్నిటి బట్టి చూస్తే రఫీ గారు అన్నట్టు ఈ 2.5 సంవత్సరాలు ఆ టాస్క్ అయితే తీసుకునేటువంటి అవకాశం అయితే ఉండదనేది క్లియర్. ఎందుకంటే గతంలో కూడా టీడీపీ విమర్శించింది, అంటే ఇదే పనిలో ఉంటే పాలన ఎప్పుడు అన్నటువంటి విధంగా విమర్శించిన పరిస్థితి చూసాము. కాకపోతే మీరు అన్నట్టు మేబీ 2 లేదంటే 3 స్థానాలు మాత్రం అలా అట్టిపెట్టేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి పూర్తి స్థాయిలో. అంటే జోస్న గారు పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుంది కదా. అట్లా ఉంటున్నాం అనుకోండి, పెడతారని ఆశ ఒకటి ఉంటది. అది కాక అదొకటే లేదు కదా, సలహాదారులను కూడా నియంత్రించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు గతంలో అడ్డగోలుగా 40 మంది సలహాదారులు రకరకాలు పెట్టుకున్నారు జగన్మోహన్ గారు. ఈయన పని చేయడం అనుకుంటున్నాను. ఎందుకంటే సలహాదారులు ఇతరత్ర కార్పొరేషన్లు కూడా బాగా పెంచితే వెళ్ళాము. కార్పొరేషన్ స్కూలానికి కార్పొరేషన్ ఇచ్చిండు, ఓట్ల ఫలితం వచ్చింది ఏమైనా? కేవలం కార్పొరేషన్ బుగ్గకారు కూడా ఉందో లేదో రఫీ గారు చెప్పాలి. ఏం లేకుండా ఆఫీస్ సరిగ్గా లేకుండా కుర్చీలు బెంచీలు గతంలో కూడా కామెంట్ చేశారు. అటువంటిది అది ఇస్తే ఇవ్వకపోతే అజయగాడ స్థలం అంటున్నారు. అంటే కార్పొరేషన్లు ఒక చెప్పండి తెల్లని లాగా తయారై ఆ కులానితో వాటిని ఏం చేయకపోతే పనికిరాని అవుతాయి కనుక ఆచి తూచి వ్యవహరిస్తాం అనుకుంటున్నాను. ప్రభుత్వ నిర్మాణానికి ఒక 6 నెలలు టైం తీసుకుంటున్నాను అనుకుంటున్నాను. బట్టిగానే ఉండదు కానీ జరగాల్సిన పనులు తొందరగా జరుగుతున్నాయి. ఇప్పుడే ఏమవుతుంది ముఖ్యంగా ఈ అమరావతికి సంబంధించి కావచ్చు, మెయిన్లీ ప్రత్యేక హోదాకి సంబంధించి కావచ్చు, వీటి ప్రస్తావనలు పెద్దగా ఉండకుండా టైం ఇచ్చిన తర్వాత మాట్లాడడమే అఫ్ కోర్స్ సబబు అనేది. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఒకటి ఏంటంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు వద్దు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు. ఎట్లాగో వాళ్ళకి అవసరం ఉంది కదా అని మనం చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది అంటే ఆటోమేటిక్ గా పెంచిపోతుంది మళ్ళీ. అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి, తక్కువ పెట్టుకుంటే అవుతాయి, ఎక్కువ పెట్టుకుంటే ఎప్పుడు చూద్దామండి. ముఖ్యంగా టైం ఇచ్చిన తర్వాత ఏం చేశారో చూసిన తర్వాత మాట్లాడడం ముఖ్యం అనే రఫీ గారు
చెప్పండి. రఫీ గారు, అంటే పైన ఉన్న నేతలు దాడులు చేసుకోవడం కరెక్ట్ కాదు, వద్దు అని చెబుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు వాళ్ళ వంతు ఇప్పుడు మన వంతు అన్నట్టు ఏపీలో ఏమైనా జరుగుతోందా? అంటే సోషల్ మీడియాలో అయితే చాలా వీడియోలు అయితే చూస్తున్నాం. పేరు అంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళు అని నేను పార్టీల పేరు కానీ చెప్పాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఒకరి పేరు చెప్తే అది రెచ్చగొట్టినట్టే అవుతుంది. సో ప్రస్తావన లేకుండా స్టిల్ ఆ దాడులు కొనసాగుతున్నాయా? మేడం చూడండి, నిన్న కర్నూలు జిల్లాలో మా పార్టీ నాయకుడు మీద దాడి చేస్తే ఆయన చనిపోయాడు, గిరినాథ్ చౌదరి అని ఆయన. ఇంకో ఆయన ప్రాణాలతో కొట్టుమెట్టుకుంటాడు. నెల్లూరు జిల్లాలో ఒక ముస్లిం యువకుడు తెలుగుదేశం పార్టీ అది కత్తులతో పొడిస్తే చనిపోయాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మా పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు సమ్మేళనం పాటించండి, లా అండ్ ఆర్డర్ కాపాడండి, సహకరించండి అని చెప్పి ఇప్పటికీ 2 సార్లు చెప్పుకున్నారు. కానీ కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా నెల్లూరు అలాగే రాయలసీమ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తావా అని చెప్పి వెంబడించి కొడుతున్నటువంటి సందర్భాల్ని మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక ఎంత ఇప్పుడు ప్రభుత్వం మారింది, వాళ్ళు ఓడిపోయారు, ఓడిపోయినప్పటికి కూడా ఇంకా వదిలిపెట్టకుండా ఇలాగ చెప్పుకుంటూ పోతా ఉంటే ఇంకేం చేస్తాం చెప్పండి. మేము ఇప్పుడు మా వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఇప్పుడు వంశీ ఇంటి మీద అలాగే కొడాలి నాని ఇంటి మీద వెళ్ళారు, కానీ అక్కడ ఎవరిని కొట్టడం అలా చేయరు, అక్కడ నిరసన తెలియజేశారు, ఒకళ్ళిద్దరు రాళ్ళు రూపారు. నేను కాదని చెప్పట్లా, కానీ ఇదేంటంటే చంపేస్తున్నారు. ఇప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా వాళ్ళు దాదాపు 4-5 చనిపోయారు. రైతు ఒకతను పొలంలోకి వెళ్తా ఉంటే అతనే నువ్వు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తావని చెప్పేసి ఎమ్మడిపడి కొట్టినటువంటి సందర్భం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నాడు. సరే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయన సమీక్షించే అవకాశం లేదు కాబట్టి అప్పటికి సిఎస్ ఎక్కడికెక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఆ వైఫల్యాలు ఉన్నటువంటి సిఐని కానీ ఎస్ఐని కానీ విఆర్కి పంపించినటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. అంటే 30 సంవత్సరాలు మేమే ఉంటాం, మేమే పరిపాలన చేస్తాం, మేము అనుకున్నదే సాధిస్తాం, మేము అనుకున్నదే సాగిస్తాం అనేటువంటి ఒక సైకో మనస్తత్వాన్ని పెంపొందించుకున్నటువంటి వీళ్ళు ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇప్పుడు ఒక చోట ఎక్కువ దాడులు, ఒక చోట తక్కువ దాడులు అనేది కాకుండా 2 వైపుల నుండి దాడులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకరిని ఏదో చూసాను, ఏదో వీడియో లైక్ ఏంటంటే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించేటువంటి వీడియో, కొన్ని చోట్ల కొట్టుకునేటువంటి వీడియో. అంటే చెప్పండి. మీరు చూడ ప్రాణ నష్టం పోయినటువంటి మీ దగ్గర కూడా ఉంటది కదా, ఎంతమంది ఎన్నికలైన తర్వాత చనిపోయినటువంటి కార్యకర్తలు మా పార్టీలో ఎంతమంది ఉన్నారని చూడండి. వాళ్ళు ఒకళ్ళు కూడా చనిపోలా. ఇప్పుడు మా వాళ్ళు కూడా ఇప్పుడు అన్ని చోట్ల చేతులు పుడుచుకొని కూర్చొని ఉంటారు కదా. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఏ రకంగా బెదిరించాడు, ఏ రకంగా ట్రాక్టర్ తొక్కిచ్చేశాడు, సారీ లంచ్ తీసుకెళ్తా ఉంటే ఎన్నికల రోజున ఆ కార్ తొక్కిచ్చేశారు ఆ వ్యక్తి మీద. అంటే వాళ్ళ తమ్ముడు ఏజెంట్ గా ఉన్నాడని చెప్పి అందరూ తీసుకెళ్తా ఉన్నాడు. అలాగా ఈ రకమైనటువంటి ఎలక్షన్స్ లో జరిగినాయి, ఎలక్షన్స్ తర్వాత జరిగినాయి, అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగినాయి చూపించాం కదా. ఇప్పుడు ఆ బాధితులే కదా ఇవాళ మేము రేపు ప్రమాణ స్వీకారానికి తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాం. అబ్దుల్ సలాం కుటుంబాన్ని కానీ, లేకపోతే డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కానీ, ఇలా కోకొల్లలు ఆహ్వానిస్తున్నారు. ఏ రోజైనా ముఖ్యమంత్రి ఇది తప్పని చెప్పారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండానే ఆయన 2 సార్లు ప్రకటన ఇచ్చాడు. ఇప్పటికీ సమ్మేళనం పాటించండి, లా అండ్ ఆర్డర్ ముఖ్యం అని చెప్పేసి. ఏ రోజైనా ముఖ్యమంత్రి ఇలా సుధాకర్ ని రెక్కలు విడిచి రోడ్డు మీద పడేసి ఈ రకంగా చేయడం తప్పు అని చెప్పి ఆయన మాట్లాడా? ఏ సంఘటనలో మాట్లాడా? 50-60 సంఘటనలు జరిగింది రాష్ట్రంలో. అందుకనే కదా ఓడిపోయాడు. ఇవాళ అదే మాట్లాడుతా ఉన్నారు. ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత మాకు కనిపించలేదు, మేము బట్టలు నొక్కుతా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి అనుకున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు.
ప్రజల్లో వ్యతిరేక లేకపోవడం ఏంటి? రోడ్ల మీద వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు ఎంతమంది, బళ్ళు పడిపోయి, 2 వీలర్స్ పడిపోయి చనిపోయిన వాళ్ళు ఎంతమంది, ఆటోలు పడిపోయి చనిపోయిన వాళ్ళు ఎంతమంది, రకరకాల ఇప్పుడు జనాలు రిజల్ట్ లో చూపించేశారు కదా, రిజల్ట్ లో చూపించేశారు వాళ్ళు. నేను అనేది ఏంటంటే సమీక్ష ఎందుకు వ్యతిరేకత వచ్చింది, వ్యతిరేకత వచ్చిందని ఇప్పుడు ఒప్పుకున్నారు. మొన్నైతే లేదు. ఏం జరిగిందో ఏంటో నా దగ్గర ఆధారాలు లేవు, కారణాలు లేవు అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏమంటాడు, వ్యతిరేకత వచ్చింది, సమీక్ష చేయండి, ఎవరి వ్యవహార శైలి వల్ల వ్యతిరేకత వచ్చింది, ఏ రకంగా ప్రభుత్వం పనిచేయకపోవటం వల్ల వ్యతిరేకత వచ్చింది, ఏ రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం అయింది అనేది సమీక్ష చేసుకొని మాట్లాడండి. అంతేగాని తెలుగుదేశం నాయకుల మీద, కార్యకర్తల మీద దాడి చేస్తే ఏమవుతుంది? సుహాసిని గారు, ముఖ్యంగా బీజేపీ ఇటువంటి వాటికి ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా బీజేపీ వార్తల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. బట్ అయినా కూడా ఇప్పుడు ఈ దాడులు ఇవన్నీ చూస్తుంటే మీ ఒపీనియన్ చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. జ్యోత్స్న, మేము కూడా ఎన్నో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాము. చాలా వాటిలో ఈవెన్ జైలుకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది మాదికి. లేదు అంటే నేను అనేది ఏంటంటే ఇటువంటి దాడులు, ఈ టైప్ ఆఫ్ కల్చర్ బీజేపీలో లేదని చెప్తున్నాను. అవును, అది అంటే దాడికి ప్రతి దాడి సమాధానం కాదు. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఒక ఊపులో ప్రజలందరూ కూడా వారి యొక్క సమాధానాన్ని, వాళ్ళ యొక్క బాధని ఓటు రూపంలో చూపించారు, దాడి రూపంలో కాకుండా. కానీ ఇందులో కొన్ని మూకలు ఏమయ్యాయంటే వాళ్ళు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఒక పూర్తిగా ఒక స్టేజ్ వరకు వెళ్ళి ఈ జరుగుతున్న దాడులకి ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంకా అక్కడ స్టాప్ అయిపోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో అక్కడికి దే షుడ్ క్లోజ్. కానీ వాళ్ళు ఏం చేస్తారు, దానిలోనే కంటిన్యూ అవుతూ ఇంకిప్పుడు మాదే కదా రాజ్యం అని విర్రవీగే లెవెల్లో కొందరు కంటిన్యూ అవ్వడాన్ని మాత్రం తీవ్రంగా అందులోనూ భారతీయ జనతా పార్టీ ఖండిస్తుందండి. ఇప్పుడు నేను అనుకోవడం ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో ఇటువంటి దాడులు లేకుండా ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత, ఎందుకంటే 144 సెక్షన్ కూడా ఇప్పుడు ఉండదు, కేంద్ర బలగాలు ఉండవు, ఈ అంతా కూడా చాలా సామరస్యంగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రానికి ఒక పురోగతి. ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్న తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన ఒకవేళ వైసీపీ ఓటమిలో ఉన్న బాధలో వాళ్ళేమైనా రెచ్చిపోయి వాళ్ళేమైనా దాడికి దిగినా వీళ్ళు సంయమనం పాటిస్తేనే రేపొద్దున్న మనకి రాష్ట్రంలో ఒక మనుగడ, ఒక ముందుకి ఏ ఆటంకం లేకుండా ముందుకు వెళ్లే ఒక అవకాశం ఉంటుంది. మనకి ఏదో ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమని కాదు, కానీ చాలా వరకు సంయమనంతో ఏమాత్రం దాడికి ప్రతి దాడి సమాధానం ఇవ్వకూడదు. ఈ 5 సంవత్సరాలు ఆ విధంగా ఉంటేనే ఈ రాష్ట్రంలో కొంత ఏదైతే నిజంగా మేము ఎత్తి మాట్లాడామో, చూపించామో, ఇన్ని దాడులు జరిగాయి, ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఇలాంటివి జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అని ఈ వేలెత్తి చూపించిన మేమే మళ్ళీ అలా చేయడం కరెక్ట్ కాదు కదా. సో ఇమ్మీడియట్లీ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా స్టాప్ అయిపోవాలి. ఆ విధంగానే ఇక్కడ చర్యలు ఉంటాయండి. ఇంకా పూర్తి స్థాయిలో క్యాడర్ ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆ శాఖలు దానికి పని చేస్తాయి. బట్ ఈలోగానే వీళ్ళు ఈ ఎక్కడా కూడా ఆగకుండా కొంత మితిమీరి ఇటువంటి ప్రవర్తన అన్నది రాష్ట్ర శ్రేయస్సుకి ఎలక్షన్ టైం కావచ్చు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కావచ్చు, అంటే పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన దాడులు అండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈవెన్ సర్వే కూడా చెప్తోంది అంటే దేశంలోనే ముఖ్యంగా ఏపీలోనే ఎన్నికల టైంలో జరిగిన దాడులు ఎక్కువ అని. నిజమండి. ఇక్కడ చూస్తే ఒక స్టేజ్ లో వెస్ట్ బెంగాల్, బీహార్ కి మించిపోయిందా ఆంధ్రప్రదేశ్ అన్న ఒక భయం కలిగింది మాకు. కొంత ఇది ఆ విధంగా ఉండదు అని మేము ఇప్పుడు అనుకుంటున్నామండి. మేము కూడా కొంత సెట్ అవ్వాలి కదా, సెటిల్ అయ్యి కొంచెం ఆంధ్రప్రదేశ్ ని గాడిన పెట్టాలి. ఎందుకంటే గాడి తప్పింది, అది మాత్రం వాస్తవం. ఈ 5 సంవత్సరాలుగా కొంత ఆ ఫోర్స్ ఎప్పుడైతే ఎదరికి వెళ్ళిపోతుందో దాన్ని కళ్ళెం పెట్టి లాగడానికి కొంత సమయం పడుతుంది, కొంత నిలబడాలి. అది ఆ నిలబడే ఒక ప్రయత్నం అయితే ఇప్పుడు మేము చేస్తున్నాము. అంత ఫోర్స్ఫుల్ గా ముందుకు పరిగెలెట్టినప్పుడు, అంత ఫోర్స్ఫుల్ గా దాడులు జరుగుతున్నప్పుడు ఒక్కసారి స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఆగిపోమంటే ఆగిపోదు కదా. దాన్ని కొంచెం ఇట్ హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్ టైం. కొంత పట్టాల మీద మనం బ్రేక్ వేసినా సరే కొంచెం టైం ఏదైతే పడుతుందో స్లో డౌన్ అవ్వడానికి, అదంతా కూడా ఇప్పుడు స్లో డౌన్ ఆల్రెడీ అయిందండి. ఇంకా పూర్తి స్థాయిలో ఒక 100% ఈ
కేటాయింపులు ఈ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దానిపైన ఒక సీరియస్ గా దానిపైన యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎవరెవరి క్యాడర్ కి వాళ్ళు కంట్రోల్ చేసి అటు జనసేన కానీ ఇటు అంటే ఇప్పుడు ఇంకొకటి స్వామి భక్తి ఎక్కువైపోయి ఏది చేసినా పర్వాలేదని సొంత ఊళ్ళో వాళ్ళని ఒకరికొకరు కొట్టుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి అని ఆలోచించాలి వాళ్ళు. ఇప్పుడు జరగాల్సింది దేనికోసం పోరాటం చేశామో, ఏ ప్రభుత్వం రావడానికి పోరాటం చేశామో, ఏ ప్రభుత్వం వచ్చింది అంతే, అది వచ్చింది కాబట్టి ఇంకా అందరూ ఆ ఆలోచన తీసుకుని మనం దేనికైతే పోరాటం చేశామో ఆ పోరాటానికి ఫలితం లభించింది కాబట్టి ఇప్పుడు మనం ఇంకా దీనిలో కంటిన్యూ అవ్వకూడదు అన్న ఒక ఆలోచన, ఇంగిత జ్ఞానం ఇప్పటికే చాలా వరకు వచ్చిందండి కేడర్ లో. కానీ కొన్ని వాళ్ళని కావాలని రెచ్చగొట్టడం అన్నది కొంత జరుగుతోంది. ఇగో వీళ్ళు కూడా చూపిస్తున్నారు, వీళ్ళు దాడులు చేస్తున్నారు అని చూపించే ప్రయత్నం అయితే జరుగుతోందండి. ఎవరు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలి అన్న ఒక ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ వెళ్ళాయి. ఇంకా ముందు కూడా పూర్తి స్థాయిలో వెళ్తాయి, ఆగిపోతాయి, అందులో అయితే ఇబ్బంది. రఫీ గారు, ముఖ్యంగా ఇంత ముందు సుహాసిని గారు అన్నారు, నిజంగా కూడా స్వామి భక్తి దీనికి సంబంధించి చూస్తే ఊళ్ళో వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు లేస్తే చూస్తే మొహాలు వాళ్ళు చూసుకునే వాళ్ళే కొట్టుకు చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఊళ్ళల్లో కనిపిస్తోంది. అయితే నేతలు గతంలో మాట్లాడినటువంటి మాటలను ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ, లేదంటే ఆ రెడ్ బుక్ అనా, లేదంటే ఇన్ని రోజులు మేము వస్తాం, మేము వచ్చాక తర్వాత మీకు తెలుస్తుంది అని చెప్పేటువంటి ఆ మాటలు ఇక్కడ గుర్తు చేసుకొని ఇన్ని రోజులు మేము భరించాము, ఇక మీది లెక్క అన్నటువంటి మాటలు మేము వింటున్నాం కదా. సో అటువంటిది ఊళ్ళల్లో నేతలైతే వాటిని వద్దని అంటున్నారు, సంయమనం పాటించమన్నారు, ఇటువంటి ఖండించాల్సినటువంటి అంశాలు అంటున్నారు. బట్ అది వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ని కాపాడి ప్రజలకి శాంతి భద్రతలు ఉంచి చక్కగా పరిపాలన చేయటం అనేది మా కూటమి మీద ఉన్నటువంటి బాధ్యత. అలా చేస్తేనే కదా మాకు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తేడా. సైకో మూకలు, అరాచక మూకలు 5 సంవత్సరాలు ఏ రకంగా విజృంభించాయో అందుకనే కదా సామాన్య ప్రజలు అర్ధరాత్రికి వరకు కూడా ఉండి మాకు ఓటేశారు. కాబట్టి మేము ఖచ్చితంగా మంచి పరిపాలన ఇస్తాము. ఈ సైకో మూకలు, రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏవేస్తాం, వాళ్ళేం వదలం, వాళ్ళని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ఏదో రెచ్చిపోయి మా చేతిలో చాకులు ఉన్నాయి, మా చేతిలో బ్లేడ్లు ఉన్నాయి, మా చేతిలో మేము గంజాయి తాగుతున్నాం, మేము ఏమైనా చేస్తామంటే వదలం. వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాం. అవన్నీ కూడా లిస్ట్ ఉంది. ఇవాళ రెడ్ బుక్ గురించి మీరు ప్రస్తావించారు. రెడ్ బుక్ గురించి తెరవకుండానే డ్రాప్ అవుట్ అయిపోతా ఉన్నాయి. దర్బార్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయి జిఐడిలో రిపోర్ట్ చేసేస్తా ఉన్నారు. చూసాం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావా పల్లి శివరామరెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఆ తర్వాత కారణం చెప్తా ఉంటాడేంటి ఆయన. ఈ కారణం వల్ల ఇందులో అవినీతి జరిగింది, మీ పాత్ర దీంట్లో ఉంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పాలి కదా. కాదు, పడుకొని ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని బస్సు తలుపులు కొట్టి లేపి కూర్చోబెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అంటే అధికారం చేతిలో ఉందని చెప్పేసి అరెస్ట్ చేసేస్తాడు. ఆ తర్వాత కోర్టుకి ఏం చెప్తాడు ఆ సంజయ్, ఆ సిఐడి చీఫ్, మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఏది అవినీతి స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందని మాకు నమ్మకం ఉంది, ఆ చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు ఎలా చేయాలి అనేది మేము దర్యాప్తు చేస్తున్నాం, కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేస్తాం. ఈ ధోరణితో ప్రవర్తించినటువంటి అధికారులకి ఎక్కడ ఎలా పెట్టాలనేది చట్టం ఉంది, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా చట్టం పరిధిలో చేయాలి తప్పితే నా చేతిలో ముఖ్యమంత్రి నాకు చెప్పాడు కాబట్టి ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి చట్టాన్ని పక్కన పెట్టి ఆధారాలు లేకపోయినా ఏమీ లేకపోయినా నేను ముఖ్యమంత్రి టీడీపీ కూడా చట్ట ప్రకారమే వెళ్తాము అని అంటున్నారు కాబట్టి, అండ్ గతంలో వాళ్ళు కూడా మేము చట్ట ప్రకారమే చేశామనే చెప్తారు, ఇప్పుడు చెప్పమన్నారు ఇక్కడ మాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పనిచేశారు, 14 నుంచి 19 దాకా ఆయన దగ్గర కూడా ఆఫీసర్లు పనిచేశారు. ఆఫీసర్లు పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాడా? ఎవరైనా అధికారులు అతిక్రమించి పనిచేశారా? ఒక్క ఏబి వెంకటేశ్వరరావు గారిని కులం పేరు మీద ఆయన మీద కక్ష పెట్టుకొని ఆయన్ని ఉద్యోగం లేకుండా చేశారు తప్పితే ఏ అధికారులు తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో?
ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు జగన్మోహన్ ఓకే రెడ్డి? సుహాసిని గారు మనకు మళ్ళీ టైం మీ లైన్ కన్క్లూడ్ చేయండి. రామ్మోహన్ గారి విశ్లేషణ తీసుకుంటాను. రామ్మోహన్ గారు ఫైనల్ గా మీ విశ్లేషణ తీసుకుంటా ప్లీజ్. స్మాల్ సబ్మిషన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు దాడులు చేస్తున్నారు మేము అని లేదండి. అప్పుడు అందరూ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మన ప్రజలు అంతా ఒకటే. ఆ రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు మొత్తం అందరికీ ఇప్పుడు ప్రభుత్వం ఒకటే. కాబట్టి గతంలో అన్న మాటలు కానీ, గతంలో ఎవరిపైన ఏమేమి దాడులు చేశారన్న వాళ్ళ పేర్లు తీసుకోవడం కానీ, ఇవన్నీ మాట్లాడడం వల్ల రెచ్చగొట్టడమే అవుతుంది తప్ప ఉపయోగం లేదు. వాళ్ళు ఏదైనా అంటే కూడా మనం జస్ట్ వినేసి వదిలేయడమే తప్ప, ఇప్పుడు మేము అందరూ అలా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ కి మనుగడ, లేదంటే అది ఇంకా అటువంటి ఒక ఆరోగ్యకర పరిస్థితి కావాలి అంటే తప్పదండి. అందరూ వీళ్ళ వాళ్ళు అటు ఈ గతంలో కాదు ఇప్పుడు కానీ వైసీపీ ఫాలోవర్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే. సో వాళ్ళందరికీ మొత్తం తన మన పర భేదం లేకుండా ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళందరికీ కూడా అన్ని విధాల పథకాలు కానీ అన్ని చేకూరుతాయి. కాబట్టి ఎవ్వరికి కూడా ఇక్కడ వివక్ష ఉండదు, కక్ష సాధింపు చర్య అంతకన్నా ఉండదు. రామ్మోహన్ రావు గారు చివరిగా 2 మాటలమ్మా. ఒకటేంటంటే మనకు గతంలో కుల రాజకీయాలు చూసాం, కారంచేడు చుండూరు సంఘటన చూసాం ప్రభుత్వాలు మారినప్పుడు. ఆ తర్వాత తమిళనాడు సంస్కృతి చూసాం, దుశ్శాసన పర్వాలు చూసాం, చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఎట్లా అవమానించడం చూసాం, కుటుంబ రాజకీయాలు తీసి కుటుంబంలో ఉన్న వాళ్ళని అవమానించడం చూసాం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వచ్చేసింది, అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు వచ్చేసింది. మన ఫ్యాక్షన్ అంటే రాయలసీమ అనుకునే వాళ్ళకి పోయింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో హింస అనేది పశ్చిమ బెంగాల్, బీహార్ సుహాసిని గారు చెప్పినట్టు ఈ 2 రాష్ట్రాలను కల్పిస్తుంది. ఇది సరైనది కాదు. నేను పర్వాలేదు. ఒకటి ఏంటంటే ఒక సామెత చెప్తూ ఉంటాను నేను. మనకు జర్మనీలో సామెత కాదు, ఒక మాట నానుల్లో ఉంది. ఏంటంటే మనకు నేను పోలీసులు వచ్చారు, సైన్యం వచ్చింది, నేను యూతుని కాదు కనుక నేను ఊరుకున్నాను. తర్వాత వాళ్ళు యువకుల కోసం వచ్చారు, అప్పుడు నేను యువకుని కనుక ఊరుకున్నాను. మహిళల కోసం వచ్చారు, ఇలా అందరి కోసం వచ్చినప్పుడు నేను కాదని ఊరుకున్నాను. చివరికి నా కోసం వచ్చారు, చుట్టూ చూస్తే ఎవరు మిగలేదని. అంటే తమలపాకులు మనకు తలుపు చక్ర సామెత గుర్తొస్తుంది ఇక్కడ. అంటే తమలపాకుతో నేను ఎట్లా అంటే తలుపు చక్రం కూడా ఎదురైతాయి కదా. అందుకని సంయమనం పాటించే క్రమంలో ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే, నాయకులు బాగుంటారు, వాళ్ళ రాజకీయాలు బాగుంటాయి, పార్టీలు బాగానే ఉంటాయి, కానీ మనము మన జీవితాలు మన చిన్నవి, మన కుటుంబం చిన్నది, మన కుటుంబం కోసం మన బతకాలి. రామ్మోహన్ రావు గారు అంటే ఇప్పుడు పోలింగ్ రోజు అంటే హింస చెలరేగింది అని అంటే ఓకే, ఇప్పుడు రిజల్ట్ వచ్చేంత వరకు గ్యాప్ ఎక్కువగా ఉంది, ఈ మధ్య కాలంలో జరిగింది, మేం గెలుస్తామన్నటువంటి కాన్ఫిడెన్స్ లో ఉన్నారు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇది లేనప్పుడు రేపు మళ్ళీ అధికారం మాదే అన్నటువంటి ధీమాలో కొట్టుకున్నారు అనుకుంటే ఓకే. రిజల్ట్ వచ్చిన తర్వాత అధికారంలో లేమని వాళ్ళు, అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు, అంటే ఇప్పటికీ స్టిల్ అటువంటివి జరుగుతుంటే ఎందుకు, అంటే ఈ సిచ్యువేషన్ ఈ పరిస్థితుల కారణం ఏంటంటారు? ఖచ్చితంగా ఇప్పుడు గ్రామ కక్షలు ఇప్పుడు పంచాయతీ రాజకీయాలు వచ్చేసినాయి. అంటే పంచాయతీ రాజకీయాలు అవమానించడం కాదు, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పంచాయతీ రాజకీయాలు వచ్చేసినాయి నేను అంటున్నాను. గతంలో కూడా నేను చెప్పిన కారంచేడు చుండూరు కతిపద్మరావు గారు నేను కలిసి వారాలు అక్కడ మకాం వేసి కూర్చున్నాను. నేనేమంటున్నానంటే ఇది కుల రాజకీయాల నుంచి, వర్గ రాజకీయాల నుంచి వాళ్ళ పూర్తిగా పార్టీ రాజకీయాలకు వచ్చిన తర్వాత తలలు ఏవో పగులుతున్నాయి, ఎవరు నష్టపోతున్నారు, యుద్ధాలలో గాని లేకపోతే ప్రకృతి విపత్తుల్లో గాని నష్టపోయి వృద్ధులు, మహిళలు, పిల్లలు మాత్రమే. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. నాయకుల కోసం మీరు ప్రాణాలు తీసుకోకండి, మీ మానన మీరు ఉండండి. నాయకులు బాగానే ఉంటారు, పార్టీలు బాగానే ఉంటాయి. ఇంకొకటి ప్రభుత్వం కూడా సుహాసిని గారు అన్నట్టు ప్రభుత్వం శాశ్వతం. వాళ్ళ మారగానే వెంటనే మార్పులు రాకపోవచ్చు, కానీ ప్రభుత్వాలు ఏం చేయాలంటే మన ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ తీసుకురావాలి. పార్టీలు నాయకులు కూడా ఏం మాట్లాడు, మీ ముఖ్యమంత్రి, మీ ప్రధానమంత్రి అని మాట్లాడుతున్నారు. గతంలో అట్లా ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇట్లా ఉండాలి, ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అట్లా ఉండాలి. ఇవాళ మీ ముఖ్యమంత్రి, మీ ప్రధానమంత్రి అని మాట్లాడుకునే స్థాయికి వచ్చిన తర్వాత నీకే ఉంటది. మనకు అందరికీ ముఖ్యమంత్రి, రేపు కాబోయే ముఖ్యమంత్రి మనకు అందరికీ ముఖ్యమంత్రి. మన జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి దాకా మనందరికీ ముఖ్యమంత్రి. అట్లా ఉండాలంటున్నాను నేను. కనుక కొంచెం ఈ ప్రభుత్వం అంటే శాంతి భద్రత అంశం అంతా ప్రభుత్వం కనుక ప్రజలు చెలరైపోతున్నారు, కొట్టుకుంటున్నారు, మాకేం సంబంధం లేదని వీల్లేదు. కనుక ఈ సంధికాలం యాక్చువల్ గా మీరు ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉన్నప్పుడు ఇవి జరిగినాయి. ఎన్నికలకు ముందు జరిగిన ఎన్నికలు రేపు తెల్లారి కూడా జరిగినాయి, మీరు గమనించాలి చూసిన గారు. మనకు చంద్రగిరి, తర్వాత తిరుపతి, మనకు 3 అంచెల భద్రత ఉన్న పద్మావతి కళాశాల ముందరికి కూడా పెద్ద గొడవ జరిగించు. అక్కడికి ఎట్లా వచ్చారు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే ఇంకొక 10 రోజులు మాత్రమే కేంద్ర బలగాలు ఉంటాయి. ఇవాళ 11వ తేదీ మాక్సిమం. ఈ వారం 10 రోజుల తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది. రేపు ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, దీన్ని కంట్రోల్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ పాత గాయాలు రేపుకొని మళ్ళీ మొదటికి వచ్చే బదులు కొత్తగా
విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే పెద్ద బాధ్యత ఇవాళ ఈ కూటమికి ఉందని, ఆ కూటమి వాళ్ళకు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఒకటి, ఇప్పుడు అధికారంలోకి వచ్చే వాళ్ళు కూడా తన మన పర అన్నటువంటి భేదం లేకుండా వీళ్ళ ఓటర్లు నాకేసినటువంటి ఓట్లు ఇవి అన్నటువంటి అంచనా లేకుండా అందరినీ ఒకే విధంగా చూసి, ముఖ్యంగా అంటే మీరు అన్నట్టు 20వ తేదీ వరకు, అంటే ఇంకా చెప్పాలంటే ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఇటువంటి సిచ్యువేషన్ ఉండదని అనిపిస్తోంది. చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు రామ్మోహన్ రావు గారు, రఫీ గారు, సుహాసిని గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు.